మీరు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేను రానవసరం లేదు. పద నానమ్మ. అమ్మా నాన్నలకి నేనంటే చాలా ఇష్టం. అమ్మా నాన్నలు బాధపడేలా నేను ప్రవర్తించాను. వాళ్ళు కలిసిపోవడానికి అలా చేయటం తప్పలేదు. ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా స్వామి? నువ్విప్పుడు ఎలాంటి సంకట స్థితిలో ఉన్నావో తెలుసు. నన్నెందుకు పిలిచావో అర్థం చేసుకోగలను తల్లి. అన్నీ తెలిసిన వాడివి, మా అమ్మా నాన్నలు విడిపోతున్న విషయం నీకు తెలీదా స్వామి? తెలుసు తల్లి. తెలిసి కూడా వాళ్ళు విడిపోకుండా ఉండడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేదు స్వామి? చెప్పు స్వామి. అందరికంటే గొప్పవాడు ఎవరమ్మా? అందరికన్నా గొప్పవాడంటే ఆ దేవుడిగా. ఆ దేవుడు కూడా పరిష్కరించలేని సమస్యలున్నాయి తల్లి. ఎందుకంటే ఆ దేవుడికి కూడా సమస్యలుంటాయి కాబట్టి. మానవుల బుద్ధి బలానికి, దైవ బలానికి పరిష్కారం కాని సమస్యలన్నీ కాలమే సమాధానం చెప్తుంది తల్లి. చెప్పు తల్లి, ఏమైంది తల్లి? మా అమ్మా నాన్నలతో నేను చాలా కఠినంగా మాట్లాడాను. వాళ్ళు బాధపడేలా ప్రవర్తించాను. నేను చేసింది తప్పు కాదా స్వామి? ఎంత మాత్రం తప్పు కాదమ్మా. నువ్విలా మాట్లాడి ఉండకపోతే వాళ్ళు ఈ పాటికి విడిపోయి ఉండేవారు. మీ అమ్మా నాన్నలు విడిపోకుండా చేయగలిగావంటే నువ్వు మంచి పనే చేసావు తల్లి. నేను చేసిన పని వల్ల వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. బాధ పెట్టే పని మంచి పని ఎలా అవుతుంది స్వామి? స్వేదం చిందించకుండా సేద్యం పండించలేం. అలాగే ఎలాంటి కష్ట నష్టం లేకుండా మంచి ఫలితాన్ని సాధించలేం తల్లి. మీ అమ్మా నాన్నలు విడిపోకుండా చేయాలని నేనెంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాని పని నువ్వు చేశావు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించి మీ అమ్మా నాన్నలు విడిపోకుండా ఆపగలిగావు. అలా చేయడం మంచి పనే తప్ప ఎంతమాత్రం తప్పు కాదమ్మా. వాళ్ళు విడిపోలేదు సరే, కానీ అమ్మా నాన్నలు కలవాలంటే ఏం చేయాలి స్వామి? మీ అమ్మా నాన్నలకి నువ్వంటే చాలా ఇష్టం. విడిపోవడానికి వాళ్ళ మనసులు మార్చుకున్నారు తప్ప వాళ్ళ మనసుల్లో నీ మీదున్న ప్రేమను చంపుకోలేరమ్మా. నువ్వు ఇదే పట్టుదలతో ఉంటే మీ అమ్మా నాన్నలు తప్పకుండా నీకోసం కలుస్తారు. కలుస్తారా స్వామి? నీ కారణంగా నీకోసమే కలుస్తారు. వాళ్ళ కలయికకి వారధి నువ్వే తల్లి. నీ కోరిక నెరవేరుతుంది. ధైర్యంగా ఉండమ్మా. ఇలా అబాలని రాసున్న చెతతో అడుగై నడవాలే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.